దేవుని నామానికి స్తోత్రం. నేటి వాక్య ధ్యానం కొరకు లూకా శుభవార్త 7వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి బోధకుడు. అంత మాత్రమే కాదు, ఆయన దగ్గరికి ఎవరిని వచ్చినా వారందరిని కూడా బాగు చేసే దేవుడు, వారికి సహాయం చేసేవాడు ఆయన. ఒక దినాన్న ఆయన కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఒక శతాధిపతికి ప్రియమైనటువంటి దాసుడు రోగి అయి ఉన్నాడట. అందును బట్టి శతాధిపతి యేసుప్రభు గురించి విని తన దాసుని స్వస్థపరచమని వేడుకొనడానికి కొంతమంది యూదుల పెద్దలకు పురమాయించాడు. వారు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, అతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు అని చెప్పారు. యేసుప్రభు వారు, ఎవరైతే నాకేంటి వస్తే వాళ్ళని బాగు చేస్తాను కదా అనేది ఉద్దేశం. కానీ ఆ శతాధిపతి రాలేదు. పైగా కొంతమంది పెద్దలకు చెప్పి మరీ పంపించాడు. వాళ్ళు వచ్చి అంటాడు, అతను యోగ్యుడయ్యా అన్నాడు. అసలు ఏంటి యోగ్యత అంటే, అతడు యూదుల కొరకు సమాజ మందిరాన్ని కట్టించాడట. వాస్తవానికి రోమీయుడు అతను. రోమీయులు సమాజ మందిరాలకి వెళ్ళరు, సమాజ మందిరానికి సంబంధించిన సహాయం కూడా చేయరు. కానీ అతను ఏకంగా సమాజ మందిరాన్ని కట్టించాడు. ఇది చాలా గొప్ప విషయం. అతడు దయగలిగిన మనసు, తన దగ్గర పనివాడిని కూడా ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో, అతని మనసు ఎంత గొప్పదో తెలియచేశారు వాళ్ళు. ఆయన వెంటనే సరే వెళ్దామని బయలుదేరి వెళ్తూ ఉంటుండగా ఆయన దగ్గరికి వచ్చేసాడు. ఇంటి దగ్గరికి మరికొంతమందిని పంపించి, నేను ఆ ప్రభువు వారు ఇంటికి రావటానికి యోగ్యుడని కాదు, నాకు అర్హత లేదు. అయితే ఆయనకు ఈ మాట చెప్పండి, నేను సహా అధికారానికి లోబడ్డాను. నా దగ్గర కూడా చాలా మంది పనివారు ఉన్నారు. ఒకడు పొమ్మంటే పోతారు, ఒకడు రమ్మంటే వస్తారు అని చెప్పండి ఆయనకి. ఒక మాట చెప్పమనండి అన్నాడు. అంటే అతను ఏం చెప్తున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట చెప్తే బాగుపడిపోతాడు. ఆయనకు అలాంటి అధికారం ఉంది. నాకేమో ఒకడు రా అంటే వస్తాడు, ఒకడు పో అంటే పోతాడు. ఆయన ఒకరికి స్వస్థత కలుగుతుంది అని చెప్తే జరుగుతుంది. ఆయనలో ఉన్న గొప్పతనం నాకు తెలిసింది కాబట్టి ఆయన ఒక్క మాట చెప్పమనండి అన్నాడు. ఆ ఒక్క మాట చెప్పగా ఆ దాసుడు బాగుపడ్డాడు. మనం ఎప్పుడైనా సరే విశ్వాసము చేత నింపబడగలిగితే ఒక్క మాట ఒక బలమైన కార్యాన్ని తప్పకుండా జరిగిస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సహాయం కోరినప్పుడు మన జీవితాల్లో తప్పకుండా గొప్ప కార్యాలు చూస్తాం. ఆయన అక్కడి నుంచి నాయిను అనేటువంటి గ్రామానికి వెళ్తున్నాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులు అనేక మంది ఆయన కూడా వెళ్తున్నారు. ఆయన ఆ ఊరు ఎంట్రన్స్కి వచ్చేటప్పటికి ఒక భర్త లేని ఆమె తన కుమారుని కోల్పోయి బహు దుఃఖంతో నింపబడి సమాధి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. వాస్తవానికి సమాజంలో స్త్రీలు ఎప్పుడు కూడా సమాధి దగ్గరికి రాకూడదనే ఒక నిర్ణయం ఉంది. కానీ ఈమెకు భర్తను కోల్పోయి ఉంది,
పైగా ఇప్పుడు కుమారుని కూడా కోల్పోయింది కనుక చాలా విచారంతో, బెంగతో, బాధతో పరిగెత్తుకుని వస్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆమె కూడా రావడమే మంచిదైంది. యేసు ప్రభు వారికి ఆమె కనబడింది, ఆమె దుఃఖం కనబడింది. వెంటనే ఆమె పట్ల జాలి కలిగింది ఆయనకి. పాడెను ముట్టుకున్నాడు ఆయన. పాడెను ముట్టుగానే ఆ పాడి మీద ఉన్నటువంటి కుమారుడు తిరిగి బ్రతికాడు. ఆమె ఏడుపును ఆపేశాడు ఆయన. ఒకవేళ గనక ఆమె రాకుండా ఇంటి దగ్గర ఉండుంటే ఆమెకు భర్తను కోల్పోయి, కుమారుని కోల్పోయి, ఒంటరిగా అనాదిగా బ్రతకాల్సి వచ్చును. కానీ ఆమె రావడం, ఆమె ఏడడం, ప్రభు దృష్టిలో పడ్డం ఆశ్చర్యమే. సరిగ్గా ఆ అబ్బాయిని పాతిపెట్టే సమయానికి యేసు ప్రభు రావడం కూడా ఆశ్చర్యమే. కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కొన్ని కార్యాలు జరగాలి అనంటే అనుకోని సంభవాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి మనం అనుకున్నట్లు కాదు, యాదృచ్ఛికంగా జరుగుతాయి. కో ఇన్సిడెంట్ అంటాం మనం, అనుకోకుండా జరిగేవి. కానీ అది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంది. మనం అనుకోకుండా జరిగింది అని అంటాం కాదు, కానీ అది ప్రభు అనుకునే జరిగించాడు. సమరయ పట్టణానికి ప్రభు వెళితే అక్కడ 12 గంటల సమయంలో సమరయ స్త్రీ వచ్చింది. అది అనుకోకుండా జరిగింది కాదు. యేసు ప్రభుకు తెలుసు ఆమె ఆ టయానికి వస్తుందని. కానీ ఆమెకు తెలీదు యేసు ప్రభు వస్తాడని. ఆమె ఆ రోజున హృదయంలో ఉన్న వేదనంతా కూడా ప్రభుతో చెప్పింది. ప్రభు ఆమె ఆత్మదాహమును తీర్చాడు. ఆమె హృదయము సంతోషం చేత నింపబడింది. ఊరిలోకి వెళ్ళి ప్రభు కొరకు గొప్ప సాక్ష్యం చెప్పింది. కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్న సంభవాలు అవి మనకి క్షేమాన్ని, మేలును, సంతోషాన్ని ఇస్తాయి. అయ్యయ్యో ఈరోజు నువ్వు భలే టయానికి వచ్చావు, నువ్వు రాకపోయి ఉండుంటే, భలే టయానికి ఫోన్ చేసావు, నువ్వు చేయకపోయి ఉండుంటే అనే సందర్భాలు, ఇంకా ఇలాంటివి ఎన్నో మనం గమనిస్తాం. అవి మన ఆలోచనతో జరిగినవి కాదు, దేవుని ఉద్దేశం చేత జరిగినవి. అనంతరం బాప్తిస్మిచ్చే యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నారు, నువ్వేనా రాబోయేవాడివి, లేకపోతే మేము ఇంకొకటి గురించి ఎదురు చూడాలని యోహాను అడుగుతున్నాడయ్యా అని అంటే, ఆయన వారు ఉంటుండగానే అనేక మంది రోగంతో ఉన్న వారిని బాగు చేశాడు, దెయ్యాలతో ఉన్న వారిని స్వస్థపరిచాడు, అనేక మంది గుడ్డు వారికి చూపును దయచేశాడు, అనేక మందికి క్షేమం కలిగింది. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు వెళ్ళి గుడ్డువారు చూస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, చనిపోయిన వారు లేచారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది అని చెప్పి నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని చెప్పండి అన్నాడు. ఆయన యేసు ప్రభుని వెంబడించిన వ్యక్తిగా ఉండాల్సిన దానికి బదులుగా ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చానని చెప్పిన ఆయనే కొంచెం అనుమానం వచ్చింది. దేవుని ఆత్మచేత నింపబడిన వాడే కదా, ఎందుకు అనుమానించాడు అంటే, కొన్నిసార్లు మన జీవితం ఏమవుతుందంటే నమ్మవలసిన వారిని కూడా నమ్మకుండా అనుమానం మన హృదయంలో రావచ్చు. అలాగున మనం శోధించబడవచ్చు. సత్యాన్ని ఎప్పుడు నమ్మాలి, సత్యమైన యేసుక్రీస్తుని ఎప్పుడూ మనం నమ్మాలి. మన జీవితంలో కూడా అనుమానం వస్తుందా అని అంటే, అనుమానం రావడానికి ఏవో కారణాలు ఉండుంటాయి. ఆ కారణాలు అనుమానాన్ని రేపుతూ ఉంటాయి. వాస్తవానికి కుటుంబాల్లో చాలా గొడవల కారణం ఏంటంటే అనుమానమే. కారణం లేని అనుమానం కొంతమందికి, అసలు అనుమానించకూడని వ్యక్తులను కూడా అనుమానిస్తూ ఉంటారు కొంతమంది. యేసు ప్రభు వారు అనుమానించడానికి తగిన వ్యక్తి. ఆయన గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన సాక్ష్యం మర్చిపోయాడు, సత్యాన్ని మర్చిపోయాడు. అనేక అద్భుతాలు జరగడం వింటున్నాడు, అయినా అనుమానం వస్తుంది అతనికి. ఈ రోజున యేసు ప్రభుని నమ్మితే అనుమానించొద్దు, పరిపూర్ణంగా నమ్ము. తోమ యేసు ప్రభు వారి యొక్క గాయాల్లో వేలు పెట్టి చూడమని చెప్తే అప్పుడు చూసి నమ్మాడంట. ఆయన అంటున్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు అని.
నేనేమనుకుంటున్నానంటే యేసు ప్రభుని చూడలేదు, ఎలాగుంటారో తెలీదు, ఆయన రూపురేఖలు తెలీదు, కానీ ఆయన గురించి విన్నాం, ఆయన గురించి చెప్పారు, ఆయన గురించి చదివాం, విశ్వసించాం. అంటే తోమా కంటే మనం ధన్యులము అనేది వాస్తవం. అతను చూసి నమ్మాడు, కానీ అసలు మనం ప్రభుని చూడకుండానే నమ్ముతున్నాం. ఒక దినాన్ని చూడబోతామని విశ్వాసంతో, నిరీక్షణతో సాగుతున్నాం. గొప్ప ధన్యకరమైన జీవితం ప్రభు మనకు ప్రసాదించాడు. యేసు ప్రభు వారు అనేక కార్యాలు చేశారు, అనేక ఉన్నతమైన బోధనలు కూడా చేశాడు. ఆయన బాప్తిస్మిచ్చే యోహాను గురించి చెప్తాడు. ఆయన బాప్తిస్మిచ్చే యోహాను స్త్రీలు కనిన వారిలో గొప్పవాడే, అయితే దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అన్నాడు. అంటే అతను అనుమానించిన విధానాన్ని బట్టి ఘనుడుగా ఉండవలసిన వాడు దేవుని దృష్టిలో అల్పుడుగా ఎంచబడ్డాడు. బాప్తిస్మిచ్చే యోహాను ఎవరు అనేది వాళ్ళు కొంతమందికి అనుమానాస్పదంగా ఉంది. పరిచయులు గాని, ధర్మశాస్త్ర ఉపదేశకులు గాని అతని చేత బాప్తిసం పొందలేదట. తమ విషయమై దేవుని సంకల్పాన్ని నిరాకరించారంట వాళ్ళు. కొంచెం పాత నిబంధన దైవ లేఖనాలు తెలుసు వాళ్ళకి, అందుకని బాప్తిస్మిచ్చే యోహాను వారు నమ్మలేదు ప్రభు పంపించాడు అని. అంటే ఏలియా ఆత్మ చేత నింపబడ్డాడనే ఒక సత్యాన్ని కూడా గమనించలేకపోయారు వాళ్ళు. ఎందుకనంటే వారు దేవుని కంటే లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మన జీవితంలో దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆయన సన్నిధిలో సాగవలసిన వారముగా ఉన్నాము. ఆయన మార్గంలో సాగుతూ ఉంటే ఆయన సహాయం మనకు దొరుకుతుంది, క్షమాభివృద్ధి పొందుతూ సాగుతాం. అంతే తప్ప మనం దేవుని సంకల్పాన్ని ఎప్పుడూ నిరాకరించవద్దు. దేవుని చిత్తాన్ని చాలా మంది నెరవేర్చట్లేదు. దేవుని పిలుపు ఉందని తెలిసినా, వారికి దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడినా, కళ ద్వారా మాట్లాడినా, ఇంకా ఏదో వ్యాపారం చేసుకుందాం, ఏదో విధంగా డబ్బు సంపాదిద్దాం, ఏదో విధంగా బ్రతుకుదాం అని బ్రతుకు తెరువు కోసం ఆశపడుతున్నారు తప్ప జీవితాన్ని ప్రభువులో కట్టుకోలేకపోతున్నారు. వాక్యానుసారంగా వారి జీవితాలని మలుచుకోలేకపోతున్నారు. ఎంత చెప్పినా దేవుని సంకల్పాన్ని తృణీకరిస్తున్నారు. దేవుని పిలుపు నీకుంది, దేవుని చిత్తానికి విధేయత చూపించు, వాక్యానికి విరుద్ధమైన బ్రతకొద్దు. ఆయనకు లోబడితే గొప్ప కార్యాలు చూస్తాం. పరిసయ్యుల్లో ఒకడు, అతని పేరు సీమోను, యేసు ప్రభు వారిని భోజనానికి ఇంటికి ఆహ్వానించాడు. చాలా మంచోడు. ఎందుకంటే పరిసయ్యులు సాధారణంగా యేసు ప్రభుని ప్రశ్నించిన వాళ్ళే ఉన్నారు తప్ప, శోధించిన మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు తప్ప, ఆయనను ఇంట చేర్చుకున్న వాళ్ళు శ్రేష్టమైన వ్యక్తి ఎవరంటే సీమోనే. అసలు ఎందుకు చేర్చుకున్నాడు, ఎందుకు రమ్మని చెప్పాడనంటే యేసు ప్రభు వారు ఒక పాపులర్ అయ్యాడు, అందరికీ తెలిసిపోయింది ఆయన గొప్పతనం ఏంటో. అలాంటోడు మా ఇంటికి వస్తే నాకు కూడా బాగుంటుంది అని భావించాడు. మనుషుల ఉద్దేశాలు అలాగే ఉన్నాయి. సామాన్యంగా ఉన్నప్పుడు ఎవడు పిల్లడు, ఏదో ఒక రేంజ్ కనపడుతుంటే అందరూ పిలుస్తారు, అందరూ మాట్లాడతారు, గొప్పోడు అంటారు. గొప్పోడు మా ఇంటికి వస్తే మనకు బాగుంటుంది అనుకుంటారు. వాస్తవానికి గొప్పోడు మన ఇంటికి వస్తే మంచిదే, కానీ ఆ గొప్పోడు వల్ల మనకు గొప్పతనం కాదు, అతను గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం అవుతుందో తెలుసుకొని పిలవాల. యేసు ప్రభు వారు అతను పిలిచినట్లుగానే ఇంటికి వచ్చాడు, చక్కగా భోజనం చేస్తున్నాడు. అయితే ఆ ప్రాంతంలోనే అనేక మంది జీవితాలను పాడు చేసిన, శరీరాన్ని అమ్ముకున్న ఒక వ్యక్తి ఉంది. ఆమె యేసు ప్రభు పాదాల దగ్గర నిలబడి కన్నీళ్లు కారుస్తూ పశ్చాత్తాపపడుతుంది. ఆ కన్నీళ్లను ఆమె తల వెంట్రుకలతో తుడుతుంది.
ఆయన పాదాలకు ముద్దు పెట్టుకుంటుంది. విలువైన అతరు ఆయన పాదాల మీద పోసింది. అప్పటికే అది దాదాపుగా 150 రూపాయలు అని ఒక చోట రాయబడి ఉంటుంది. అంత విలువైనటువంటి అతరును ఆయన పాదాల మీదకి వేసేసింది. మనసులో అనుకుంటున్నాడు, ఆ పరిచయుడైన సీమోను, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆమె ఎలాంటి స్వభావం కలిగిందో తెలీదా? అచ్చచ్చచ్చే, ఆ పతిత యేసు ప్రభు వారిని ముట్టుకోవడం ఏంటి, ముద్దు పెట్టడం ఏంటి బాబోయ్ అని మనసులో అనుకుంటున్నాడు. ప్రభు హృదయాన్ని ఎరిగిన వాడండి. ఈరోజు నీ హృదయాన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నీ హృదయంలో నా ప్రతి వేదన దూరపరిచి నెమ్మదిని, సమాధానమును ఆయన మీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని ఎరిగిన వాడు కనుక ధైర్యంగా ఉండు. ఇతని హృదయాన్ని ఎరిగిన ఆయన ఒక మాట చెప్తున్నాడు, నీతో సీమోనా ఒక మాట చెప్పాలి, నాకు జవాబు చెప్పు. ఒకరికి ఇద్దరి దగ్గర అప్పు చేసుకున్నారు. ఆ అప్పులో ఒకడేమో ఎక్కువ చేశాడు, ఒకడు తక్కువ చేశాడు. ఒకడు 50 రూపాయలు చేశాడు, ఒక 5,000 రూపాయలు చేశాడు. ఇద్దరు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అప్పు తీర్చడానికి. యజమాని దగ్గరికి వెళ్ళాయా, మాకు చాలా కష్టంగా ఉంది, మేము మాకు అనుకూలంగా వెళ్ళినప్పుడు తీరుస్తాము అని చెప్పారు. చెప్తే ఆ ప్రభు జాలి కలిగిన వాడు కనుక సరే 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 మీ ఇద్దరు యొక్క రుణాలు నేను తీసేస్తున్నాను, ఇక మీరు కట్టొద్దులే అని చెప్పాడు. వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ సంతోషిస్తారు అని అడిగాడు. అప్పుడు 500 ధ్యానారములు కలిగిన వాడేనయ్యా అన్నాడు. అవునా, నువ్వు అనుకుంటున్నావే ఆమె విస్తారమైన పాపాలు చేసిందని? ఆమె క్షమించబడింది. విస్తారమైన పాపాలు చేసేసిందంట. కానీ ఆమె చేస్తున్న పని ఏంటంటే ఆయన పాదముల మీద పడి పశ్చాత్తాపడుతుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మనం కూడా మన అపరాధములను కొరకు ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడి క్షమించు నాయన అంటే ఎంతటి ఘోరమైన పాపినైనా క్షమించే గొప్ప మనసు యేసు ప్రభు వారికి ఉంది. ఆమె గురించి ఆయన అంటాడు, ఆమె విస్తారమైన పాపములు చేసింది కనుక విస్తారమైన కృప ఆమె మీద కుమరించబడింది, ఒక గొప్ప సంతోషం ఆమెకు వచ్చింది అని. తన అపరాధం తెలుసుకున్నాడు, ప్రభువా మన్నించు అన్నాడు. ఈ రోజున నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? దైవ వాక్య ప్రకారంగా దైవ భయము భక్తి కలిగి నువ్వు బ్రతికితే, ఒకవేళ ఎలాంటి పాపము ఎలాంటి అపరాధము చేసి ఉండిన వ్యక్తివైనా ప్రభువా నన్ను క్షమించు అనంటే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. నీ జీవితాన్ని ప్రభుకి పరిపూర్ణంగా అప్పగించుకో. అద్భుతాలు యేసు ప్రభు చేశాడని వింటున్నావు, అయితే దేవుని యందు విశ్వాసం ఉంచగలిగిన వ్యక్తివైతే అలాంటి కార్యాలు దేవుడే నిన్ను కూడా నిలబెట్టుకుని తప్పకుండా వాడుకుంటాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన రెక్కల చోటున దీన మనసు కలిగి ఉండగలిగితే తప్పకుండా ఒకరోజు ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆయన కృపతో నింపబడి అలాంటి దయలో నింపబడుతూ అపరాధములు క్షమించబడిన వారుగాను నూతనమైన హృదయాన్ని పొందుకునేవారుగాను ఈ వాక్యం వినే వారందరి జీవితాల్లో ప్రభు ఆత్మకార్యము జరిగించునుగాక. ఆమేన్.